ఈ దినం మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు ధ్యానం చేద్దాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అవును, మీరు ఇతరుల వైఫల్యాలను క్షమించగలిగితేనే మీ పరలోకపు తండ్రి కూడా మీ వైఫల్యాలను క్షమించగలుగుతారు. స్పర్జన్ గారు ఇలా వ్రాస్తారు: మన రక్షకుడైన యేసయ్య తాను బోధించిన ప్రార్థనకు తానే ఒక వ్యాఖ్యానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ శిష్యుని ప్రార్థనకు సంబంధించిన ఏ అంశం విషయంలో అనేకులు పొరబడే అవకాశం ఉన్నదో ఆ విషయం పైన ఆయన వివరణ ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం. ఈ అంశమును గుర్చిన భావాన్ని మరచి కొందరు ఈ విన్నపమును ఆచరణలో చూపించడానికి జాగ్రత్త వహించకుండా మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినలాగా మా అపరాధములను క్షమించుము అని కేవలం వల్లెవేసేందుకు మాత్రమే ఈ విన్నపమును పరిమితం చేశారు. మీరు ఈ ప్రార్థనను కేవలం జపించడానికి మాత్రమే వినియోగిస్తున్నట్లయితే మీ ప్రార్థన దేవుని క్షమాపణను కోరుకోవడం లేదు అనేది సుస్పష్టం. అటువంటప్పుడు ఆ ప్రార్థన చేయడం వ్యర్థమే కదా. దేవుడు నిన్ను క్షమించాలని కోరుకుంటున్నట్లయితే మీరు వెనువెంటనే మీకు వ్యతిరేకంగా చేయబడిన ప్రతి అపరాధమును సంపూర్ణంగా అక్షరార్థంగా క్షమించగలిగిన వారై ఉండి తీరాలి. ఈ విషయంలో ఎటువంటి సందేహానికి తావులేదు. క్షమించడానికి ఆసక్తి చూపించలేని వ్యక్తి క్షమించబడడానికి సిద్ధంగా లేరు అనేది వాస్తవం. మనలో ఏ ఒక్కరిలో ఎటువంటి కక్షా కార్పణ్యాలకు తావీయకుండా ఉండునట్లు దేవుడు సహాయం చేయునుగాక. జ్ఞానవంతుని మనసులో కోపావేశాలు నిలిచి ఉండలేవు. బుద్ధిహీన హృదయంలో అవి నిలిచిపోతాయి, కలిచివేస్తాయి. మనలో అటువంటి ఉన్నట్లయితే వెంటనే వాటిని ఆర్పివేద్దాం. అప్పుడే క్షమించాలి అనే మనసు ఉత్పన్నమవుతుంది. స్వచ్ఛందంగా, సంపూర్ణంగా, హృదయపూర్వకంగా క్షమించగలుగుతాము. దేవుని క్షమాపణను అణువణువున అనుభవించగలుగుతాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు అనే వచనం చదువుతున్నప్పుడు మన విధేయతను బట్టి క్షమించమనే దేవుని ఆజ్ఞకు మనం లోబడితేనే తప్ప లేనట్లయితే మన ప్రార్థనకు విలువ ఉండదు అని అనిపిస్తుంది. అయితే అలా మనం ఈ వచనాన్ని అర్థం చేసుకోకూడదు. మొదటిగా మనం క్షమించబడినట్లయితే మనం క్షమించాల్సిందే. క్షమించబడిన మనము ఇతరులను క్షమించకపోతే మన క్షమాపణ రద్దు అయిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆయన కాడి తేలిక, ఆయన ఆజ్ఞ సులువైనదే. దేవుని సింహాసనం వద్ద నుండి ప్రాప్తించిన క్షమాపణ మనకు లభించిన తర్వాత ఆయన అనుగ్రహిస్తున్న ఆశీర్వాదం నిలిచి ఉంటుందో లేదో అనే సందేహం ఉండనక్కర్లేదు. ఇతరులను క్షమించడం మనం నేర్చుకున్నప్పుడు దేవుని క్షమాపణలో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించగలుగుతాం. కాంటెంపరీ క్రిస్టియన్ అనే రచనలో జాన్ స్టార్ట్ గారు ఇలా వ్రాస్తారు: సుప్రసిద్ధ నవల రచయిత్రి, విలేకరి, మానవతావాది మరియు రేడియో వ్యాఖ్యాత, ఆక్స్ఫర్డ్ ఆంగ్ల నిఘంటువులో దాదాపుగా 2,50,000 అనుబంధములు చేర్చిన మార్గానితా లస్కీ గారు 1988లో తాను చనిపోకముందు ఒక టెలివిజన్ షోలో ఇలా అంటారు: క్షమించే తత్వమును నిష్ఠగా అనుసరించే క్రైస్తవులను చూచి నేను అసూయపడతాను. ఎందుకంటే నేను ఎవరిని క్షమించలేను. అవును, క్షమించడం అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపావరం. వెర్నాన్ గ్రౌండ్ గారు ఒకసారి ఇలా ఒక విషయాన్ని తెలియజేస్తారు. కొయ్యి నదిపై జరిగిన ఎర్నెస్ట్ గార్డెన్ సన్నివేశాన్ని గురించి క్షమించే సామర్థ్యం అను శీర్షికన కనబడే అద్భుతమైన కథలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఇలా వ్రాస్తారు: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఓటమి పాలైన స్కాటిష్ సైనికులు జపనీయుల చెరలోనికి కొనుకోబడ్డారు. జపనీయుల సైనికాధికారులు అరణ్యంలో నిర్మిస్తున్న రైలు మార్గానికి సంబంధించిన వెట్టి పని చేయడానికి ఈ స్కాటిష్ బందీలను వాడుకున్నారు. ప్రతిదినము పని ముగించిన తరువాత ఆ బందీలు తమ పనిముట్లను తిరిగి అప్పగించాలి. ఒక రోజున వారు అప్పగించే పనిముట్లకు సంబంధించిన లెక్క చూస్తున్న అధికారి ఒక పార కనపడడం లేదని గుర్తించి అక్కడ ఉన్న బందీలను విచారిస్తాడు. పోయిన పనిముట్టును గురించి ఎవరూ జవాబు ఇవ్వకపోయేసరికి ఆ సైనికాధికారి ఒక తుపాకీ వాళ్ళ తల మీద పెట్టి అందరినీ ఒక్కసారి కాల్చి పారేస్తాను, చెప్పండి అంటాడు. అయితే ఎవరు సమాధానం చెప్పకపోయేసరికి అతడు అందరినీ కాల్చివేస్తారేమోననే భయంతో ఆ బందీలలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ అధికారి అనంత పని చేసేట్టు ఉన్నాడని గ్రహించి అందరినీ రక్షించాలనే ఉద్దేశంతో ఆ పార తానే పోగొట్టాలని చెబుతాడు. వెంటనే అధికారి ఆ వ్యక్తిని పారతో తల పగిలేటట్టు కొట్టి చంపేస్తాడు. అక్కడున్న మిగిలిన బందీలు రక్తపు మడుగులో ఉన్న చనిపోయిన వ్యక్తిని మోసుకొని పోతారు. ఆ తర్వాతి దినమున వారు పనికి బయలుదేరినప్పుడు పోయిందని అనుకున్న పార అక్కడే ఉండడం చూస్తారు. లెక్కపట్టే సమయంలో చేసిన పొరపాటు వలన ఆ పార లేదని అభిప్రాయం కలిగింది. ఆ విషయం వాళ్ళకి తెలిసి, అరే మనల్ని రక్షించడానికి ఒక అమాయకుడు చనిపోయాడే అని వారందరిలో చాలా ఆవేదన కలుగుతుంది. ఒక పార పోయిందని ఆ అధికారి భావించి చంపేయడానికి కారణమైంది. ఈ విషయం దావానాలం వలె అక్కడున్న బందీలందరికీ తెలిసిపోతుంది.
అందరినీ రక్షించడానికి ఒక అమాయకుడు ప్రాణం వదిలాడనే విషయం వారందరినీ కలిచివేస్తుంది, వాళ్ళని కదిలిస్తుంది. ఈ సంఘటన అందరిపై చెరగని ముద్ర వేస్తుంది. ఆ దినము నుండి వారంతా కొట్లాడుకోవడం, గొడవలు పడడం మానేసి ఐకమత్యంగా ఉండడం ఆరంభిస్తారు. మిత్రరాజ్య కూటమి జపనీయులపై విజయం సాధించిన దినమున ఈ బందీలంతా విడుదల చేయబడ్డారు. వారు అప్పటి వరకు తమను బంధించి హింసించిన సైనికులను వరుసగా నిలవబెట్టి వారిని చంపేయడం మానేసి, వారు అప్పటి వరకు చంపిన శవాల కళేబరాల్ని వారు ముందుంచి ఇలా గట్టిగా నినదిస్తారు: పరస్పర ద్వేషం నశించాలి, ఒకరిని ఒకరు చంపుకోవడం మానేయాలి, ఇప్పుడు క్షమాపణ మాత్రమే రాజ్యం చేయాలి అని అంటూ వాళ్ళు తమను బాధించిన సైనికులను చంపకుండా అలా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒక వ్యక్తి యొక్క త్యాగపూరితమైన ప్రేమ ఆ సైనికుల హృదయాలను మరియు మనస్సులను మార్చేసింది. అద్భుతమైన క్షమాపణకు జన్మనిచ్చింది. యేసుక్రీస్తు శిలువ త్యాగం నీకు అర్థమైతే నువ్వు ఖచ్చితంగా క్షమిస్తావు, క్షమించే మనసును అలవర్చుకుంటావు. యేసుక్రీస్తు శిలువను అర్థం చేసుకోలేనోడు కక్ష కార్పణ్యాలతో నిండిపోతాడు, మూర్ఖుడుగా ప్రవర్తిస్తాడు, తన ద్వేషాన్ని కక్కడానికే ప్రయత్నం చేస్తాడు. క్రీస్తు యేసును అర్థం చేసుకున్నవాడు క్షమించడం మాత్రమే చేయగలుగుతాడు. క్షమించటం అనే పదం గ్రీకులో అఫియమీ అనే పదంతో సూచించబడింది. అఫియమీ అంటే పంపించి వేయడం, వేరు చేయడం, విడిచిపెట్టడం. ఒక చట్టపరమైన పదముగా చూస్తే క్షమాపణ అనుగ్రహించడం, అప్పును కొట్టివేయడం, రుణమును రద్దు చేయడం లేదా బాకీలను కొట్టివేయడంగా చెప్పొచ్చు. అఫియమే అనే పదం విడనాడటం, విడిచిపెట్టడం, విసిరివేయటం, పక్కన పెట్టడం, అలాగే విస్మరించడం, సంబంధాన్ని తెగ్గొట్టుకోవడం వంటి ప్రక్రియలను సూచిస్తుంది. పూర్వపు స్థితి నుండి లేదా ప్రదేశం నుండి ఒకరు తనను తాను వేరు చేసుకోవడం, విడిపించుకోవడం, ఒక విషయమును లేక వ్యక్తి నుండి పూర్తిగా వేరైపోవడానికి చేసే ప్రక్రియను అఫియమీ అనే పదం సూచిస్తుంది. సెక్యులర్ గ్రీకు భాషలో అఫియమీ అనే పదాన్ని ఏదైనా వస్తువును విసిరివేయడాన్ని సూచించడానికి వాడేవారు. ఒక రచనలో ఆ కొండను వదిలేయ్ అనే చోట అఫియమీ అనే పదాన్ని వాడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అప్పటి సంస్కృతిలో ఇక విడిచిపెట్టాయి, ఇంకా ఈ రాద్ధాంతం వద్దు, ఇక వదిలేసాయి, క్షమించేయి అని చెప్పడానికి ఆ కొండను వదిలేయి అనేటువంటి ఒక నానుడిలాగా వ్యాపించింది. ఈ పదప్రయోగం కనపడినప్పుడు వదిలేయి, పోనీ అనే అర్థాలను ప్రతిపాదిస్తుందని అర్థం చేసుకోవాలి. దురదృష్టవశాత్తు క్షమించడం అనేది నేటి క్రైస్తవ తరానికి ఆమోదయోగ్యంగానే అంశంగా మారిపోతుంది. అందుకే క్షమించడం అంటే చాలా మంది దాన్ని ఒక బలహీనతగా, చేతకానితనంగా భావిస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథం అందుకు భిన్నంగా బోధిస్తుంది. ఎందుకంటే మన పరలోకపు తండ్రికి ఉన్న గుణలక్షణాలు అత్యున్నతమైనది క్షమించే తత్వమే. మన పరలోకపు తండ్రి మనలను ఎలా క్షమిస్తాడు? లేఖనాలు ఇలా సాక్ష్యమిస్తున్నాయి. మన పరలోకపు తండ్రి ప్రేమ హద్దులు లేని ప్రేమ. అందుకే ఆయన క్షమాపణ కూడా హద్దులు లేని క్షమాపణ. 103వ కీర్తన 12వ చరణంలో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడని చదువుతాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమని గోతు నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములు నీవు పారవేసితివి అని చదువుతాం. కాబట్టి మన పరలోకపు తండ్రి క్షమాపణ హద్దులు లేనిదని, మన పరలోకపు తండ్రి క్షమాపణ మనల్ని నరకము నుండి విడిపించేంత గొప్ప క్షమాపణని అర్థమవుతుంది. ఇంకా మనం వాక్యంలో గమనించినప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం దగ్గరకు వస్తే దేవుడు నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. కాబట్టి మన పరలోకపు తండ్రి క్షమాపణ మన పూర్వస్థితిని మరిచిపోయేంత గొప్ప క్షమాపణ అని గ్రహించాలి. కాబట్టి పరలోకపు తండ్రి క్షమాపణ మనకు స్ఫూర్తి కలిగించినట్లయితే మనము కూడా హద్దులు లేని క్షమాపణ, ఇతరులను పూర్తిగా వారు చేసిన అపరాధములను, అతిక్రమములను మర్చిపోగలిగినంతగా క్షమించగలుగుతాం. ఇంకా దేవుని వాక్యంలో చదివినప్పుడు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనములో మంచు విడిపోవనట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళు కొనుము అని దేవుడు మాట్లాడుతున్నాడు చూస్తాం. అంటే ఇక్కడ దేవుని క్షమాపణ తన యొద్దకు తిరిగి చేర్చుకోగలిగినంత గొప్ప క్షమాపణగా కనపడుతుంది. అలాగే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం చదివినప్పుడు నేను వారికి దేవుడనైందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను యెహోవాను గురించి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు అని చదువుతున్నా. కాబట్టి దేవుని క్షమాపణ తిరిగి తన సొత్తైన ప్రజలుగా చేసుకోగలిగినంత గొప్ప క్షమాపణ. ఈ సంగతి చాలా ప్రాముఖ్యమైనది గనక ఈ వచ్చిన నూతన నిబంధనలో పలుమార్లు పునరావృతం అవ్వడం గమనిస్తాం. హెబ్రీ పత్రిక 8:12, హెబ్రీ పత్రిక 10:17 చదివినప్పుడు దేవుడు ఎలా మనలను తన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడో
గమనిస్తాం. కాబట్టి దేవుని క్షమాపణ తన యొద్దకు తిరిగి చేర్చుకోగలుగుతుంది. దేవుని క్షమాపణ మనలను తిరిగి తన సొత్తైన ప్రజలుగా చేసుకోగలుగుతుంది. దేవుని క్షమాపణ మీకా 7:18-19 వచనాల ప్రకారంగా కనికరముతో నిండినది. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమం విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటి యందు సంతోషించేవాడు గనక నిరంతరము కోపముంచడు. ఆయన మరలమన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నువ్వు పడవేతువు అని చదువుతున్నాం. మన పరలోకపు తండ్రి క్షమాపణ కనికరముతో కూడినది. మన పరలోకపు తండ్రి క్షమాపణ తన సొత్తైన ప్రజలుగా తిరిగి చేసుకోగలిగినంత గొప్పది. మన పరలోకపు తండ్రి క్షమాపణ తన యొద్దకు మనల్ని చేర్చుకునేంత ఉదార స్వభావం కలిగినది. మన పరలోకపు తండ్రి క్షమాపణ మన పూర్వస్థితిని మర్చిపోయేంత గొప్పది. మన పరలోకపు తండ్రి క్షమాపణ మనల్ని నరకము నుండి విడిపించగలిగినంత గొప్పది. మన పరలోకపు తండ్రి క్షమాపణ హద్దుల్లేని క్షమాపణ. కాబట్టి పరలోకపు తండ్రి క్షమాపణ మనం నిజంగా అనుభవించగలిగినట్లయితే ఆ గొప్ప గుణ లక్షణాలు మనల్ని ప్రభావితం చేసి మనం కూడా అలాగే ఇతరులను క్షమించగలిగినట్లుగా మనల్ని ప్రోత్సహిస్తాయి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. అపరాధములు అనేటువంటి పదం గ్రీకులో పరాప్టోమా అని వ్రాయబడింది. ఏది సరైన జీవిత విధానమో తెలిసిన తర్వాత కూడా ఆ ప్రమాణములను ఉల్లంఘిస్తూ జీవించడం, తొట్టుపడడం, తూలిపడడం వంటి ఆలోచనలను ఈ పదం ప్రతిబింబిస్తుంది. పరిధి దాటడం, దేవుడు నిర్దేశించిన హద్దులు మేరడం వంటి ఆలోచనలు ఈ పదంలో కనబడతాయి. పాపము అనే పదాన్ని గ్రీకులో హమారటియా అన్నారు. అంటే గురి తప్పడం, ప్రమాణమునకు తగ్గట్లుగా జీవించలేకపోవడం, దేవుని ప్రమాణాలకు తగ్గినట్లుగా జీవించడంలో వైఫల్యం చెందడం అని అర్థం చేసుకోవచ్చు. కానీ పరాప్టోమా అనేటువంటి పదం ఒక మనిషి తప్పటడుగు వేయడాన్ని సూచిస్తుంది. అంటే దేవుని చిత్త ప్రకారమైన జీవితం నుండి వైదొలగడాన్ని సూచిస్తుంది. క్షమాపణ అనేది సంపాదించుకునేది కాదు, అనుగ్రహించబడేది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అనే వాక్యం చదివినప్పుడు నా క్షమాపణ నేను సంపాదించుకోవాలి అనే ఆలోచన కలుగుతుంది. యేసయ్య ఆ విషయాన్ని చెప్పడం లేదు. దేవుడు మనల్ని క్షమించాడు గనక మనం క్షమించాలి అని తెలియజేస్తున్నాడు. దేవుని క్షమాపణను సాధించడానికి క్రీస్తు శిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తార్థ బలియాగం మినహా మానవులు చేయగలిగిన పని ఏదీ లేదు. దేవునికి విరోధముగా చేసిన అతిక్రమములకు ఉచితముగా క్షమాపణ పొందిన విశ్వాసులు క్రీస్తునందు నూతన సృష్టి అని బైబిల్ బోధిస్తుంది. వారు పరిశుద్ధాత్మ వలన నూతన హృదయాన్ని పొందుకుంటారు గనక వారు దేవుని చేత క్షమించబడినట్లుగానే ఇతరులను క్షమించగలుగుతారు. అలా చేయకపోవడం తిరుగుబాటు ధోరణిగా, కఠోరత్వముగా, స్వచ్ఛందముగా దేవునిపై తిరుగుబాటు చేస్తున్నట్లుగా పరిగణించబడుతుంది. మరొక మాటలో చెప్పాలంటే క్షమించలేకపోవడం అత్యున్నతమైన క్షమాపణ కారణభూతుడైన దేవునికి వ్యతిరేకమైన పాపము. అనేకులు తమలో విద్వేషపు విషయాన్ని దాచిపెట్టుకుంటారు. అటువంటి వారు క్షమాగుణం కలిగి ఉండాలంటే అది క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము అని తెలుసుకోవాలి. పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకముగా ఘోరమైన పాపము చేసిన మనలను దేవుడు క్షమించగా దానితో పోల్చుకుంటే మన పట్ల ఇతరులు చేసిన అపకారం సూక్ష్మమైనదే కదా. గనుక మనం ఎల్లప్పుడూ క్షమించేందుకు సంసిద్ధులమై ఉండాలి. మరి ఒకరినొకరు సహించుకోవడం లేదా ప్రతీకారం తీర్చుకోకపోవడం గురించి యేసయ్య బోధించడం లేదు అని గమనించాలి. మనం నిజమైన క్షమాగుణం కలిగిన వారుగా వారు మనకివ్వాల్సిన వాటిని, వారు మనకు అచ్చి ప్రతిదానిని మరలా రాబట్టుకోవాలి అనే ఆకాంక్షను, ప్రయత్నమును కూడా విడిచిపెట్టాలి. అది అంత ఊరికనే మనసులో నుంచి రాదు. దేవుడు ప్రేరేపిస్తేనే వస్తుంది. అది అద్భుతమైనది, పరసంబంధమైనది. తన హృదయంలో పనిచేస్తున్న అద్భుతమైన కృప వలన తన హక్కులు కోల్పోవడానికి సైతం ఇష్టపడుతున్న విశ్వాసికి మాత్రమే అది సాధ్యమవుతుంది. క్షమించటం ఒకరు దేవుని క్షమాతత్వమును అర్థం చేసుకోగలిగారు అనే దానికి నిదర్శనమని చెప్పొచ్చు. పౌలు గారు ఇలా వ్రాస్తారు: ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ పత్రిక 4:32. రక్షింపబడే సమయంలో ఒక పాపి దేవుని ముందు రుణగ్రస్తునిగా నిలబడతాడు. అయితే ఆ రుణము పూర్తిగా రద్దు చేయబడిన పిదప అతడు లేక ఆమె క్షమాపణ పొందుకుంటారు. ఆ రుణము క్రీస్తు మరణ పునరుద్ధానం వలన పూర్తిగా చెల్లించబడింది. పాపరుణం రద్దు చేయబడింది, విస్మరించబడింది గనక దేవుడు అనుగ్రహించే క్షమాపణ కృపాసహితమైనది, పరిపూర్ణమైనది, త్వరితగతిని ప్రసాదించబడినది. అందుచేత ఆ క్షమాపణ క్షమించే గుణమునకు జన్మనిస్తుంది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని ఎఫెసీ పత్రిక 5:1-2 చదువుతాం. క్షమించలేని హృదయం క్రైస్తవుని పోరాట పొలము కాకమునుపు అది అపవాది ఆట స్థలం అంటారు ఒక ఆయన.
అవును కదా? నువ్వు క్షమించలేనప్పుడు నీ హృదయంలో అనేక వేదనలు, ఆందోళనలు, ఆ మాటల వలన పొందినటువంటి గాయాలు సతమతమయ్యేటట్టు నెమ్మది లేకుండా చేస్తాయి. అపవాది కూడా నీ మనసులో ఎంతో విద్వేషాన్ని రగిలిస్తూ నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. తెలుసో తెలియకో ఎవరైనా మనల్ని బాధిస్తే మనం వారిని క్షమించలేని స్థితిలో ఉంటే మనలో ద్వేషం, అసూయ, కక్షపూరిత స్వభావం పురుడు పోసుకుంటాయి. అవి మన హృదయాన్ని రాతి వలె మార్చేస్తాయి. అటువంటి మార్పు వల్ల మనం ఇతరులను కాదు, మనకు మనమే హాని చేసుకుంటున్నాం. మనము దయాగుణము, కరుణా హృదయులమై ఉండాలి గాని మన హృదయాలను ద్వేషముతోనూ కఠినత్వంతోనూ నింపుకోకూడదు. మనలో విద్వేషం గూడు కట్టుకుంటే దేవుడు మనతో ఎలా వ్యవహరిస్తున్నాడో ఆ విధంగా కాకుండా సైతాను మనుషులతో ఎలా వ్యవహరిస్తున్నాడో అలా ప్రవర్తించడం మొదలు పెడతాము. అంటే మనం సైతాన్లా మారిపోతాం అన్నమాట. కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు మనల్ని క్షమించాడు గనక మనం ఇతరులను క్షమించగలగాలి. దేవుడు అనంత ప్రేమ కనికరములు గలవాడు, దయాహృదయుడు, క్షమాగుణం కలిగిన వాడు గనక వాటిని అనుభవిస్తున్న మనము వాటిని ఉత్పత్తి చేస్తున్న దేవునికి తగినట్లుగా ఆయన గుణలక్షణములను అనుసరించాలి. మన కోసమో లేక ఇతరుల కోసమో కాదు, క్రీస్తు కోసం క్షమించాలి. సంతోషకరమైన క్రైస్తవ జీవితానికి రహస్యం క్షమించడం అనేది నేర్చుకోవడంలోనే ఇమిడి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ విషయాన్ని చాలా గట్టిగానే ఉద్ఘాటిస్తారు. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి అని కొలసి పత్రిక 3:13 చదువుతాం. ప్రభు మనల్ని క్షమించినట్లుగా మనం స్వచ్ఛందంగా, ఉదారంగా, హృదయపూర్వకంగా, వెనువెంటనే, త్వరితగతిని నిరంతరం క్షమిస్తూ ఉండాలంటే క్షమించాలనే ఉద్దేశం మనలో దినదినం అధికమవుతూ ఉండాలి. క్షమించినప్పుడు దేవుడు తనను తాను తగ్గించుకోగలిగితే మానవులమైన మనం తగ్గించుకోలేమా చెప్పండి? దేవుడు మనల్ని క్షమించినట్టుగా మనం క్షమించగలగాలంటే కేవలం క్షమించాలని మనసులో అనుకుంటే సరిపోదు. అందుకు తగినట్టుగా మనం కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టాలి. మన పూర్వస్థితిని విడిచిపెట్టకపోతే ఆ చర్యలు సాధ్యం కావు. శరీర సంబంధమైన భావోద్రేకాలు పరసంబంధమైన క్షమాపణకు విఘాతం కలిగిస్తాయి గనుక శరీరానుసారులు క్షమించలేరు. ఈ రకమైన క్షమాతత్వమును కనబరచాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేయడానికి మనం అనుమతి ఇవ్వగలిగితే ఆయన మనలో క్షమించే తత్వమును, అభిలాషను మరియు సామర్థ్యాన్ని కలిగిస్తాడు. అలా మనం చేయగలిగినప్పుడు దేవునికి విడిచిపెడుతున్నాను, దేవుడే చూసుకుంటాడులేండి, నేనేం చేయలేనండి, దేవునికి అప్పగించేస్తున్నాను అనే మాటలు మన నోటంట వస్తాయి గాని నీ అంతు చూస్తాను, నీ సంగతి ఏంటో తేలుస్తాను, నేను ఊరుకుంటున్నాను అనుకుంటున్నారా అనే మాటలు రావు. క్షమించాలంటే 100% దేవుని సహాయం అవసరం. అలాగే 100% మనం దేవునిపై ఆధారపడడం కూడా అనివార్యం. అలెగ్జాండర్ పోప్ ఇలా అంటారు, పొరపాట్లు చేయడం మానవ సహజం, క్షమించడం దైవ లక్షణమని. అవును, పొరపాట్లు చేయడం మానవ సహజమే. నువ్వు మానవుడిగా ఉంటే పొరపాట్లే చేస్తావు. కానీ నువ్వు క్షమించగలిగిన దైవ లక్షణాన్ని అలవర్చుకుంటే క్షమించడం నీ వల్ల సాధ్యం అవుతుంది. సామెతల గ్రంథం 19:11 ఇలా వ్రాయబడింది, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. అవును, నువ్వు సుబుద్ధి కలిగిన వ్యక్తివైతే దీర్ఘశాంతం చూపించగలుగుతావు, తప్పులు క్షమించగలుగుతావు. క్షమించడం చేతకానితనం, క్షమించడం బలహీన లక్షణం కాదు. వారన్ వర్స్ఫీ గారు ఇలా అభిప్రాయపడతారు, పాపాత్ములైన మానవులను దేవుడు క్షమించడం కృపతో కూడినటువంటి కార్యం. మనం క్షమించబడటానికి అనర్హులం, క్షమాపణ పొందడానికి అయోగ్యులం. క్షమించబడ్డామనే నిశ్చయత దేవునితో సాంగత్యం చేయుటకు మనలను సంసిద్ధులు చేస్తుంది. ఆయన కృపలను అనుభవించుటకు అవకాశం కలిగిస్తుంది. ఆయన చిత్తము చేయాలనే ఆకాంక్షలతో మన హృదయాలు నింపుతుంది. క్షమాపణ అనేది పాపం చేయడానికి మరొక అవకాశం కాదు, విధేయత చూపుటకు అనుగ్రహించబడిన చక్కని ప్రోత్సాహకరమైన తరుణం అని తెలుసుకోవాలి. మనం క్షమించబడ్డాము గనక ఆ క్షమాతత్వమును అలవర్చుకోవాలి, అన్వయించుకోవాలి. క్షమించలేని దాసుని వృత్తాంతం చదివితే క్షమించలేని తత్వం అతడు చెరసాలలో పడేటట్టు చేసింది అని మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 18:21-35 చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పదలిచాను, క్షమించలేని తత్వం అతన్ని చెరసాలలో బందీ చేసింది. అవును, నువ్వు క్షమించలేని తత్వం కలిగి ఉన్నప్పుడు నీ ఆందోళనలో, నీ ఆవేశాలలో, అనవసరమైనటువంటి కక్ష కార్పణ్యాలలో నువ్వు బందీవైపోతావు. అవి మెల్లమెల్లగా నిన్ను తినేయడం మొదలు పెడతాయి, నిన్ను నాశనం చేయడం మొదలు పెడతాయి. కాబట్టి ఆ ఆలోచనలు నీకు రాకూడదు అనుకుంటే నువ్వు హృదయంలో దేవుడు అనుగ్రహించిన క్షమాపణకు అవకాశం ఇస్తున్నట్లయితే, నువ్వు క్రీస్తుకి విధేయత చూపిస్తూ పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన నీలో అటువంటి క్షమాపణను పుట్టించగలుగుతాడు. ఫిలిప్పీ పత్రిక 4:4-7 మన ఆందోళనలన్నీ కూడా ఆయనపై మోపడం, ఆయనకు అప్పగించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన సమాధానం మన హృదయంలోనికి వస్తుంది. నేను ఎలా క్షమించగలను? మన జీవితంలో మన హృదయాలకు కలిగిన గాయములు మానని పుండుల రసికారుతూనే ఉంటాయి. ఆ గాయాలు చాలా లోతుగా తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ మనల్ని బాధిస్తూ ఉంటాయి గనక
వాటిని కలుగు చేసిన వ్యక్తులను క్షమించడం అసాధ్యం అనిపిస్తుంది. అయినప్పటికీ మనం క్షమించలేనంత వరకు దేవుడు అనుగ్రహించే క్షమాపణను అనుభవించలేమని యేసయ్య వచనంలో పేర్కొంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కోరీ టెన్ బూమ్ మరియు బెట్సీ అనేటువంటి ఇద్దరు సహోదరుల వృత్తాంతం గురించి దాగెడు స్థలము అనే పుస్తకంలో చదువుతాం. ఆ కాలంలో హిట్లర్ యూదులను బంధించి శిక్షించి చంపేయడానికి వాళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నాడు, ఏరివేత కార్యక్రమం చేస్తున్నాడు. ఆ సమయంలో కోరీ టెన్ బూమ్ వారి యూదులు గనక, వారికి సమాజంలో ఉన్నతమైన స్థానం ఉన్నది గనక వారి తల్లిదండ్రులు అక్కడుండేటువంటి అనేక మంది యూదులకు ఆశ్రయం కల్పించారు. వాళ్ళని తమ ఇంట్లో దాచిపెట్టారు, వాళ్ళకు భోజనం పెట్టి పోషించడం మొదలు పెట్టారు. ఈ విషయం జర్మనీ సైన్యానికి వినపడినప్పుడు, అనగా హిట్లర్ సైన్యానికి వినపడినప్పుడు వారు కోరీ టెన్ బూమ్ని ఆమె కుటుంబాన్ని బంధించారు. అప్పుడు కోరీ టెన్ బూమ్ మరియు ఆమె సహోదరి కూడా ఇద్దరు కూడా కాన్సంట్రేషన్ క్యాంపుకు తరలించబడ్డారు. కాన్సంట్రేషన్ క్యాంప్ అంటే మనుషులకు కఠినమైనటువంటి పనులు చెప్పి సరైన భోజనం పెట్టకుండా, నివసించేటువంటి సదుపాయాలు కల్పించకుండా వారు తమంతటి తామే చచ్చేటట్లు చేసేటువంటి ఒక క్యాంపు. అటువంటి క్యాంపుకి కోరీ టెన్ బూమ్ని బెట్సీని పంపించారు. అయితే అక్కడ ఉన్నటువంటి కఠినమైన క్రూరమైన వెట్టి చాకిరీని బట్టి అప్పటికే బెట్సీ అనారోగ్యంతో బాధపడుతుంది గనక క్రమేపీ ఆమె దారుణమైన వేదనలతో చచ్చిపోయింది. అయితే ఈ సంఘటనలని జరిగినటువంటి కొంతకాలానికి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవడం వలన ఈ కాన్సంట్రేషన్ క్యాంపులన్నీ కూడా మూయబడ్డాయి. అక్కడున్నటువంటి బందీలందరూ కూడా విడుదల చేయబడ్డారు. ఆ తర్వాత దేవుని దయ వలన ఆ వేదనలు తట్టుకొని బ్రతకగలిగినటువంటి కోరీ టెన్ బూమ్ ప్రభు కొరకు సాక్ష్యం చెబుతూ ఆయా ప్రదేశాల్లో సంచరించడం మొదలుపెట్టింది. అయితే ఆ కాలంలో అనగా 1947 సంవత్సరంలో మ్యూనిచ్ నగరంలోని ఒక చర్చిలో ఆమె దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు ఆ ప్రసంగం అయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆమెను పలకరిస్తాడు. అయితే అతను చూడగానే కోరీ టెన్ బూమ్ గుర్తుపడుతుంది. ఆ వ్యక్తి కూడా ఆమెను గుర్తుపడతాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, తన అక్క చచ్చిపోవడానికి కారణమైన వ్యక్తి. తన అక్కను కఠినంగా క్రూరంగా హింసించినటువంటి సైనికులలో ఒకడు. అతను చూడగానే కోరీ టెన్ బూమ్ లో ఆగ్రహం, ఆవేశం తన్నుకు వస్తాయి. కానీ ఆ వ్యక్తి కోరీ టెన్ బూమ్ దగ్గరికి వచ్చి, నేను యేసుక్రీస్తు నా స్వరక్షకునిగా అంగీకరించాను, ఇప్పుడు నేను క్రైస్తవుడిని, నీవు నన్ను క్షమించగలవా అని అడుగుతాడు. ఆ మాట విన్నటువంటి కోరీకి ఏం చేయాలో అర్థం కాదు. పాత జ్ఞాపకాలన్నీ మనసులో మనశ్శాంతి లేకుండా చేస్తున్నప్పుడు, హృదయం ఆక్రోశంతో ఊగిపోతున్నప్పుడు ఆమెకి మత్తయి సువార్త 6:15 యేసయ్య చెప్పిన విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. ఆ విషయాలు జ్ఞాపకం రాగానే తాను క్షమించవలసిందేనన్న విషయాన్ని గుర్తిస్తుంది. వెంటనే మనసులో మౌనంగా యేసయ్య క్షమించే మనసు నాకు ప్రసాదించిన ఆయన అంటూ ప్రార్థన చేసుకుంటూ తన చేతిని ఆ వ్యక్తికి చాపి, నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెబుతుంది. క్షమించడం అనేది గతమంతటిని చెరిపివేసే పరిశుద్ధమైన మతిమరుపు అని అనుకోకూడదు. మనసుకు ఏర్పడిన పుండుకు ఉన్న విషపూరితమైన రసిని పిండివేసి గాయమును బాగు చేసే అద్భుతమైన ఔషధం అని గుర్తించాలి. మనకు దేవుడు అనుగ్రహించిన దాన్ని ఇతరులకు పంచమని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఉపదేశిస్తున్నాడు. క్షమించగలిగిన సామర్థ్యమును ఆయనే మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము రాగద్వేషాలను విడిచిపెట్టి క్షమించడం అలవర్చుకుందాం. క్రీస్తు స్వభావాన్ని ధరించుకుందాం. క్రీస్తు యేసుకు మహిమకరమైనటువంటి వ్యక్తులుగా జీవించుదాం. దేవుడట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.